వెల్కమ్ టు అవర్ ఛానల్. జనసేన కార్యకర్త కావ్య పెట్టిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందని చెప్పొచ్చు. అసలు కావ్య ఎందుకని ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టింది, మరి దీనిపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం స్పందిస్తుందా, వీడియోలో పెట్టినట్టుగా అంటే తనపై అక్రమ కేసులు ఎవరైతే పెట్టారో వారిని శిక్షిస్తుందా అనేది మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య లైన్ లో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. హలో ఆదిత్య, చెప్పండి ఆదిత్య. కావ్య వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, అసలు ఆ అమ్మాయి ఏం చెప్పింది ఆ వీడియోలో? మాకు కావ్య అనే ఒక మహిళ జనసేన కార్యకర్త. ఈమె అంతకుముందు జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం టైంలో ఒకసారి మాట్లాడినప్పుడు అది తెగ వైరల్ అయిపోయింది. అప్పుడు జనసేన వీర మహిళగా ఈమె చాలా మంది అభివర్ణించారు. చాలా మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా అంటే అప్పటి ఆ టైంలో ఆమె వీడియోగా మాటలకు ఏర్పడడం జరిగింది. అయితే ఒకసారి ఏం జరిగిందా అనే విషయం ఒకసారి చూద్దాం. అంటే ఈ జనసేన కార్యకర్త ఎవరైతే ఉన్నారో కొత్త కావ్యకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. అంటే తనపై అక్రమ కేసులు పెట్టారని, కూటమి ప్రభుత్వంలో తనకి ఇలాంటి రోజు వస్తుందని ఎన్నడూ ఊహించలేదని ఈ కొత్త కావ్య అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోపై జనసేన పార్టీ కూడా స్పందించిందని కూడా ఆమె మరో వీడియోలో చెప్పుకొచ్చారు. అధికారులతో మాట్లాడతామని హామీ కూడా ఇచ్చారని ట్విట్టర్ లో మరో వీడియో కూడా ఆమె పోస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె జనసేన పార్టీకి ధన్యవాదాలు కూడా తెలిపారు. అయితే యువత అభిమానం కానివ్వండి, లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫాలోయింగ్ తో ఏర్పడిన ఈ రాజకీయ పార్టీ జనసేన ఏదైతే ఉందో, జనసేన పార్టీ ఏర్పాటు నుంచి వెన్నుముకగా నిలిచింది మాత్రం ముఖ్యంగా యువత అని చెప్పుకోవాలి. 2019 ఎన్నికల్లో తొలిసారిగా జనసేన ఎలాంటి పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసింది. అయితే అప్పుడు జనసేన దారుణమైన ఓటమి చదివేసింది, మా అందరికీ తెలిసింది. అయినప్పటికీ కూడా పట్టు వదలకుండా మళ్ళీ 2024 ఎలక్షన్స్ తో పోటీకి దిగింది. 100% తో జనసేన విజయం సాధించడం నాకు తెలిసింది. దేశం మొత్తం కూడా దాని గురించి మాట్లాడుకుంది కూడా. జనసేన పార్టీ చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తుంది. ఈ పార్టీ ముఖ్య యువ నాయకులు ఎక్కువగా ఉన్నారు. మనకు చూస్తే కూడా ఆ జనసేన పార్టీ నుంచి ఎందరో యువ నాయకులు పుట్టుకొచ్చారు. అందులోంచి వచ్చిన వారు కొత్త కావ్య అనే ఒక మహిళ. 2019 జనసేన ఘోర వైఫల్యం తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం నివసం లేదు. రాష్ట్రంలో ఎక్కడ సమస్య వస్తే అక్కడికి వెళ్లి ప్రజలకు అండగా నిలిచేవారు. ఈ క్రమంలోనే 2020లో పవన్ కళ్యాణ్ గారు ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ సమయంలో యువ కార్యకర్త ఈ కొత్త కావ్య వెలుగులోకి వచ్చారు. ప్రకాశం పర్యటనలో భాగంగా ఆయన విద్యార్థులను కలిసినప్పుడు ఈమె మాట్లాడిన మాటలు, చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. జనసేన వీర మహిళ అంటూ పవర్ఫుల్ స్పీచ్ అంటూ వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. అయితే కావ్య ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆమెను ఒక వీడియోని పోస్ట్ చేసింటారు ట్విట్టర్ అకౌంట్ లో. అంటే గత ప్రభుత్వంలో నాకు న్యాయం జరగలేదు, మన కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిందనే నమ్మకంతో 8 నెలలుగా అధికారులు నాయకుల చుట్టూ న్యాయం కోసం తిరుగుతున్నా చివరగా అనుకున్న సాధించే క్రమంలోనే అధికారులు నాపై అక్రమ కేసులు పెట్టారు. ఎఫ్ఐఆర్ పెట్టిన జీవితాన్ని నాశనం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. కూటమి ప్రభుత్వము జనసేన కార్యకర్తగా నాకు ఇలాంటి ఇబ్బందులు వస్తాయని అనుకోలేదు. నాలాంటి బిలో మిడిల్ క్లాస్ చెందిన అమ్మాయికి ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదు. అయినా నా సమస్యపై న్యాయ పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని చెప్పేసి ఈ కావ్య అనే మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వీడియోని. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అయిపోతుంది. ఆమె ఆ పాత వీడియోని, ఈ వీడియోని అప్పుడు అలా ఇప్పుడు ఇలా అంటూ రెండు పక్క పక్కన పెట్టి కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేస్తున్నారు కూడా. దీనిపైన మరో వీడియో కూడా పోస్ట్ చేసింది. జనసేన వాళ్ళు స్పందించారు. జనసేన అధికారులు దీన్ని సాల్వ్ చేస్తా అన్నట్టు కూడా మాట్లాడారు. వాళ్ళకి ధన్యవాదాలు అంటూ కూడా మరో వీడియో పోస్ట్ చేసింది. ప్రాబ్లం అంటే ఏ సమస్య వచ్చిందంటే పొలం వివాదం కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. దీనిపైన అక్రమ కేసులు పెట్టారని కూడా ఆమె తెలిసింది. అయితే ఇష్యూ పైన ఇందాక చెప్పుకున్నది జనసేన అధిష్టానం స్పందించింది. జనసేన స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడతామని కూడా వాళ్ళు చెప్పారని చెప్పేసి కావ్య కూడా పేర్కొన్నారు. ఈ కేసును ప్రస్తుతం జనసేన కార్యాలయమే పరిశీలిస్తున్నారని కూడా కొత్త కావ్య చెప్పడం చూస్తున్నారు. ఇప్పుడు దీనిపైన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా దీన్ని వైరల్ చేసేస్తున్నారు. అంటే జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఎప్పుడు కూడా జనసేన అండగా ఉంటుంది. వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా ఆ పార్టీ వాళ్ళని గుర్తించి వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తుంది, వాళ్ళకు అండగా ఉంటుంది. జనసేన వీర సైనికులు ఎప్పుడు వదులుకోదు అన్నట్టుగా వాళ్ళతో పోస్టులు పెట్టేస్తున్నా వైరల్ చేసేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు వెలుగులోకి వచ్చిన 2020లో వెలుగులోకి వచ్చిన కొత్త కావ్య మరొకసారి అధికారం వచ్చిన తర్వాత ఈ వీడియోతో ఇంకొకసారి చర్చల్లోకి రావడం చూస్తుంటే ఆ సమస్యను ట్విట్టర్ ద్వారా వెలువరించింది. అండ్ ఆ సమస్యను జనసేన వాళ్ళు తొందరగానే పరిష్కరించడానికి ఆ దిశగా
ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు హామీ కూడా ఇచ్చారు. ఆమె అందుకు ధన్యవాదాలు కూడా తెలుసుకుంది. సో ఈ విధంగా జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ గారు తన అభిమానులకు, జనసేన అభిమానులందరికీ కూడా ఆయన అండగా ఉండడం పట్ల చాలా మంది ఆయన పైన ప్రశంసలు వర్షమైతే కురిపిస్తున్నారు. సో ఇది ఈ జనసేన వీర మహిళ ప్రత్యేక కావ్యకు సంబంధించిన విషయం. రైట్ ఆదిత్య, థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ.